సికింద్రాబాద్లో ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అన్ని మార్గాలు దారితీస్తున్నాయి. బోనాలతో ఆలయానికి వస్తున్న భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. ఆషాఢ మాసంలో ముందుగా తెలంగాణలో గుర్తుకొచ్చేది బోనాల పండుగ. బోనాల పండుగ అంటే అతి పెద్ద పండుగ అన్నమాట మన తెలంగాణలో. సో ఆల్రెడీ గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరగడం జరిగింది. 4 వారాల నుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సంబరం చూడడానికి 2 కాళ్ళు చాలట్లేదు. ఎందుకంటే ఇక్కడ భారీగా భక్తులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఎంతో కలర్ఫుల్ గా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే రావడం జరుగుతుంది. సో బోనాలు మరుసటి రోజు రంగం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంగం కోసం ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది. సో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జూలై 13 నుండి 14 వరకు ఘనంగా జరగనున్నాయి. సో వేలాది మందులు భక్తులైతే ఆలయానికి తరలి వస్తున్నారు. మనం ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నాము. ఆ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోని రంగురంగులతోని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. సో ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడ నుండి వస్తున్నారండి? బేగంపేట అండి. బేగంపేట. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ 20 సంవత్సరాల నుంచి మా తాతలు మేము కానీ మా నాన్నలు కానీ చేస్తున్నాం. బాగుందండి. సెకండ్ టైం భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్ లో వేచి ఉండడం ద్వారా వాళ్ళకి ఎట్లాంటి ప్రభుత్వం అన్ని పరిష్ట చర్యలు తీసుకుంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేసింది. అదే కాకుండా ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ కూడా 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ట్రాఫిక్ రోడ్ అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున బారికేడ్లు ఏర్పాటు చేశారు. బోనాలకు కూడా సపరేట్ గా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 50 సీసీ కెమెరాలు మోహరించినట్లుగా పోలీసులు తెలిపారు. అండ్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయని చెప్పాలి. మార్నింగ్ 8 వరకే ఇక్కడ భక్తులకు అలౌ చేయడం జరిగింది. అండ్ మిగతా వాటికి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే ఆపేశారు. సుమారు 3 కిలోమీటర్ల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా అమ్మవారికి పూనకం రావడము, ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఇక్కడ పూనకం రావడం జరుగుతుంది ఒక శివశక్తులకి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ లైన్ లో వేచున్నారు బోనాలు ఎత్తుకొని. రైట్, మనం ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడ లైన్ లో నించొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరగడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఎక్కడ కూడా ఆపకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆపకుండా భక్తులు వాళ్ళ దర్శనానికి తొందరగా క్యూ లైన్ లో పంపిస్తున్నారు. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.